జనసేనకు కానీ బీజేపీకి కానీ వీళ్ళందరికీ లేనటువంటి ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు 40% ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కేవలం ఏంటంటే వాళ్ళంతా ఫ్రంట్ కట్టి ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల ఈరోజు చిన్న చిన్న పొరపాట్ల వల్ల పార్టీ ఓడిపోయింది. కానీ జనాదరణ జగన్ గారికి ఎప్పుడూ ఉంది. ఎందుకంటే ఇలాంటి సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్యా వైద్యం. ఈరోజు చూస్తున్నారు మీరు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆయన పాపం అంత కష్టపడి తీసుకొస్తే మాకు వద్దని చెప్పి రాసిచ్చి పంపించారు. ఏమండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చదువుకునేది ఎవరు? పేద ప్రజలు. పేద ప్రజలు డాక్టర్ అవ్వటానికి లేదా? ఇప్పుడు ఆయన మొత్తం అమ్మేసుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసుకుని ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా బాలినేని గారు కానీ అంతకుముందు ఇంకొక ఆయన గడ్డం ఆయన చూడండి, ఆయనకి అసలు విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు విజయసాయి రెడ్డి గారికి. ఆయన సెకండ్ నెంబర్ 2 పొజిషన్ అనుకునేవాళ్ళు. అలాంటి వ్యక్తి నాకు బాధేసింది. ఏం బాధేసిందో మరి మొన్న చుండూరావు గారు అన్నట్టు ఆయన సీఎం సీట్ ఆయనకి ఇవ్వాలేమో మరి నాకు అర్థం కావట్లా. ఆయన ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. ప్రజానాయకుడేం కాదు. ఆ ఎంపీ సీటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే అప్పుడు దాకా అంతలాగా పొగిడి మాట్లాడి ప్రతిపక్ష పార్టీలను విపరీతంగా చండాలంగా తిట్టి ఒక్క రోజులోనే పక్కొచ్చి మొత్తం యాంటీగా మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది వాళ్ళ క్యారెక్టర్ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలకు తెలీదా? ఇంతకుముందు ప్రజాక్షేత్రంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా తిట్టారు, కులాల ఎత్తికి ఎట్ట తిట్టారు, ఏం చేశారు? విజయసాయి రెడ్డి గారు అయితే అంత దారుణంగా తిట్టారు. ఆయన ఇప్పుడు వచ్చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయి మాట్లాడుతున్నాడు. నిన్న వెళ్ళి ఆయన వైస్ ప్రెసిడెంట్ గారిని అక్కడ హైదరాబాదు అక్కడ ఎయిర్పోర్ట్లో వెళ్ళి కలుస్తున్నాడు. అంటే ఎన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడైనా మేము చెప్పేది ఏంటంటే వాసు గారికి కానీ వీళ్ళందరికి కూడా మీరు వచ్చిన తర్వాత ఏదో పవన్ కళ్యాణ్ కోసమో లేదా వాళ్ళ కోసమో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి గందరగోళం చేస్తే వీళ్ళకి ఏదో ఇస్తారని చెప్పి అనుకోబాకండి. మీరేమన్నారు? అసలు నేను ఎమ్మెల్సీ తీసుకొని మంత్రిని అయితేనే ఒంగోలు వస్తానని చెప్పన్నారు. ఇక ఆ ప్రకారంగా మీరు ఒంగోలు రారు, ఇంకా హైదరాబాద్లోనే ఉంటారు నాకు తెలిసి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా ఏంటంటే ప్రజలు గమనిస్తుంటారండి. ప్రజలు మీరేదో గుడ్డోళ్ళు అనుకోబాకండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ప్రతి ఒక్కరిని గమనిస్తుంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు కోట్లు సంపాదిస్తారు, అడేం తినలేడు వెళ్ళి, అన్ని జబ్బులే ఉంటాయి. వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసిన పనులు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి మీరంతా కూడా గమనించుకొని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మీరు ఏదైనా అంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పని మిమ్మల్ని